నేను 2024 కాలనీవాసులు అందరూ ఎన్నుకున్నారు. అందరూ ఎన్నుకొని ఏకగ్రీవం చేసి 2.5 సంవత్సరాలు నేను చేసిన. ఇప్పుడు 26వ సంవత్సరం చాగ వెంకటేశ్వర గారికి పదవి ఇవ్వబడింది. అందరికీ కాలనీవాసులకు, పెద్దోళ్ళకు, అందరికీ ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ, కుటుంబ సభ్యులకు అందరికీ నా పేరున ధన్యవాదాలు. నన్ను ఈ 2 సంవత్సరాలు అందరూ ఏకగ్రీవం చేసినందుకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. కాలనీ అంజనాపూర్ ఫేస్ట్ సభ్యులకు, వాసులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఇంతకుముందు సూర్యనాయక్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను క్యాషియర్ నా సూర్యనాయక్ వలన, నా వలన ఏదో పనులు కొన్ని జరిగినందువలన వెంకటేశ్వర అయితే బాగుంటుందని నన్ను ఎన్నుకున్నారు. ఓట్లతో గెలిపించుకున్నారు. నన్ను అర్జెంటుగా ఇప్పుడు ప్రస్తుతానికి 19వ తారీఖు 7వ నెల 2026 పదవి బాధ్యతలు స్వీకరించాను. నేను చేసేబోయే పనుల గురించి అభివృద్ధి చేయడానికి డ్రైనేజ్ ఫస్ట్ చేయాలన్నది నా మనసులో. చేపియాలి, మన ఎమ్మెల్యే దగ్గర పోయి కూడా వేపించడానికి నా యొక్క కృషి తిరిగి రోడ్లు కూడా వేపించడానికి ప్రయత్నిస్తాను. సూర్యనాయక్ గారు 2004 నుంచి ఇప్పటి వరకు అధ్యక్షుడిగా చేసినారు. వారు ఎంతో కృషితో మరి మొదటి నుంచి కాలనీ అభివృద్ధి చేస్తాం ఎంతో కృషి చేసింది కాబట్టి వారికి కాలనీ వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఎన్నుకున్న కమిటీకి శుభాకాంక్షలు. అధ్యక్షుడిగా ఎన్నుకున్న వెంకటేశ్వర గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికైనందుకు మరి భారం ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి వెంకటేష్ గారికి. మరి కాలనీ వాసులు అందరి సహకారం తీసుకొని మరి కాలనీ అభివృద్ధి కృషి చేయాలని చెప్పి అభివృద్ధి చేయాలి. ముందు నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు ఈ ముందు మౌలిక సదుపాయాలు కల్పిస్తే కాలనీ అభివృద్ధి చెందినట్టు కనబడుతుంది. కాబట్టి కాలనీ వాసుల సహకారం తీసుకొని మన పెద్దలు మనకు ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు, ఎమ్మెల్యే గారు కానీ, రామరెడ్డి గారు కానీ, వారందరి సహకారాన్ని తీసుకొని కాలనీ వాసులను కలుపుకొని కాలనీ అభివృద్ధి చేయాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మీకు అన్ని విధాల సహకారాలు భగవంతుడు ఇస్తారని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కాలనీ వాసులకు, నూతనంగా ఎన్నికైన కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. చాగ వెంకటేశ్, అంజపూర్ విలేజ్, అంజనాపూర్ ఫేజ్ 2లో నేను కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను ఓట్ల ద్వారా. ఈ కాలనీలో 250 మంది ఉన్నారు. ఇప్పుడు మొత్తం 800 ప్లాట్లు, ఇప్పుడు మాత్రం 250 ఇళ్ళు ఉన్నాయి. దానికి అభివృద్ధి కావాలి. మాకు అభివృద్ధి కావాలంటే మా పెద్దలు తిరుపతి రెడ్డి సార్, కొల్లూరు విలేజ్ తిరుపతి రెడ్డి సార్, అదే మన రాయపాలెం రెడ్డి సార్, పెద్దలు రమేష్, ఎమ్మెల్యే సహకారాలతో మా పెద్దలు ఎమ్మెల్యే దగ్గరికి మా విషయం తీసుకెళ్ళి ఎమ్మెల్యేతో చెప్పి మాకు ఫండ్స్ ఇప్పించగలరని వీళ్ళని మేము కోరుకుంటున్నాం. ఎప్పటికీ ఏది చెప్పినా, ఎలా నాకు అనుగుణంగా పనులు చేసినా చేయకుండా మా పెద్దలు చెప్పినట్టే నేను నడుచుకుంటాను. ఏదానికైనా వాళ్ళతో నాకు వాళ్ళే నాకు ఏదైనా కావాలన్నా, ఫండ్స్ కావాలన్నా, ఏది కావాలన్నా ఎమ్మెల్యే సార్ మనసులో వెళ్తారు. ఈయన కానీ ఆయన కానీ ముగ్గురు వాళ్ళు నాకు ఫండ్స్లు ఇప్పించగలరని మా నేపాల్ రెడ్డి సార్, మా రెడ్డి సార్, మా మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి, చాగ రమేష్ గారికి వాళ్ళని కోరుకుంటున్నాను. మాకు వెళ్ళగల మాకు పని చేసి మేము మాకు అభివృద్ధి చేస్తే మా కాలేజీకి నేను అభివృద్ధి చేయించుకుంటా. కాలేజీలో పేరు తెచ్చుకొని మంచి పేరు తెచ్చి మన ఎమ్మెల్యే సాగు 3 సంవత్సరాలు ఉండేది. ఆ 3 సంవత్సరాలు అయిపోయినా మళ్ళా 5 సంవత్సరాలు కూడా నేను కోరుకొని ఈ కాలనీతోని, ఇటువంటి కాలనీ వెంకటేశ్వర కాలనీ, అంజనాపూర్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ 3 కాలనీలు అభివృద్ధి చేసుకొని మళ్ళీ మన ఎమ్మెల్యే సాబ్కు ఈ 3 కాలనీలతోనే మెజార్టీ రావాలి అని, ఈ కాలనీలు వేస్తే మెజార్టీ వచ్చింది అన్నట్టు పేరు తెచ్చుకుంటాను. ఓట్లు వేసి మా కాలనీ వాళ్ళతో ఓట్లు వేయించుకొని పని చేయించుకొని ఓట్లు వేపిస్తా, గెలిపించుకుంటా. మా ఎమ్మెల్యే సార్ మల్లెడ్డి రెడ్డి గారు ఎలాగైనా గెలిపించుకొని తీసుకెళ్తాం. కాలికి 18 అవుతున్నావు. పాత అయినవు కానీ ఇప్పుడు కొత్త అయినవు ఆయన
ఇప్పుడు ఏం చేస్తావో మేలు ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. ఏ దానికి వచ్చినా కానీ నువ్వు చిన్నతనం చేయొద్దు. నా పిల్లల అందరూ మన పిల్లలే, నా పిల్లలే. ఇప్పుడే కానీ గుర్తించుకో, యాదు ఉంచుకో. కాదు రుమాలు వేసినావు, అన్ని వేసినావు. ఇవాళ నన్ను వాళ్ళు పిలుచుకొని కూడా ఎన్నుకున్నారు. ఏం చేసినా ఇక నీ ఆధీనం, నీ సాధనం, నీ దయ. మంచిగా ఇక్కడ ఒకసారి వచ్చిపోవాలి. వెంకటేశ, శ్రీశైలం, మల్లేశం, సూర్యనాయక్ ఇక్కడనే రాదు. ఏం వెంకటేశ్వర గుడి కడుతున్నావు, తిరుపతి పోవద్దని చెప్తున్నావు. అవన్నీ నువ్వే చూసుకోవాలి. ఇక్కడ మంచిగా డెవలప్మెంట్ చేయాలి. షాపులు అన్ని చేసుకొని మంచిగా సౌకర్యంగా ఉంటూ తిరుపతి వెంకటేశ్వర పోయే పని లేదు. అంతా మనతాన్ని చెప్పినావు.